గ్రేట్. గుండె దడొచ్చేసిందిరా నాయన. అబ్బో కివి కివిపోయా. కొసకొసాకి ఇడమ్మ కడుపు మాడ ఇడికంటూ పడ్డానంటరా. హలో రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా. ఎవరు? నేను రోజా పువ్వా? చీ, நம்ம கேரள ஃபாரஸ்ட் లో రోజా పువ్వు இந்த மாதிரி உண்டு. ப்ளீஸ் கொசா கொசா நம்ம பெண்லம் వాడికి தெரியாமே ஒரே ஒரு లక్కీ డిప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆఫ్రికన్ జెఫ్రీనైనా చాలా పర్ఫెక్ట్ లేడీని. చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా చెడిపోమంటావు? పోనీ ఇదే ఆఫ్రికా అనుకో కొసా కొసా. నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది. ఏ లివర్ ప్రాబ్లమా? కాదు, ఫీవర్, లవ్ ఫీవర్. నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను. యూ షటప్. ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా? పోనీ పర్సనల్ గా ఇస్తావా? వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్. కంట్రోల్ కంట్రోల్. ఎన్నా మరి నువ్వు కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు తెరవకూడదు. ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను. 1 2 3 4 5. എന്താ എണ്ണ ശബ്ദം വെറുതെ. అయ్యో మీరంట్రా తుచ్చు. ఇంతగా అయిందా లేదా? ఏంటయ్యది? అదే లేడీ గడప లో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని. ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయ్యింది. ఏదో అయిందిలేండి. నార్మల్ ఆవును చూసిన ఆపోతురా ఆ మలయాళ పొడి నా వెనకబడి పోగుతున్నాడు. కొట్లిప్పు కోసం చేద్దాం, కొట్లిప్పు కోసం చేద్దాం. ఆ పెళ్ళం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తుందిరా. అమ్మో, మరి అదే ఇలాంటి చీప్ గెటప్స్ మన పని అవుతుందా లేదా అని. ఎందుకు జరగదురా? ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం, చూపిస్తా. yes come in. రూమ్ క్లీనింగ్ మేడం. ఇందాక ఎవరు చేసి వెళ్ళారే? ఆ క్లీనింగ్ వేరు మేడం. నేను టేబుల్స్, రేడియో, ఫ్లవర్ వాజు, టీవీ ఇవన్నీ క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. సరే ఏదో చేసి వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం, మీ రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నారా? దేనికి? మగవాళ్ళు ఎవరు తోడలేరా అని. నా మొగుడు పక్క రూమ్ లో వేరే అమ్మాయితో ఉన్నాడు. అద్దెకిచ్చారా? లేదు, దోపిడీ చేశారు. అరే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా? రిపోర్ట్ ఏం కర్మ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా. అంత ఘోరం ఎందుకులేమ్మా. బై మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ లో. అప్ప, ముహూర్తం చాలా బలమైంది. అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో? ఇంకెవరు? ఆ ఓల్డ్ ఇడియట్ వాళ్ళ నానే. వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదమ్మా. నీకెలా తెలుసు? ఊహించా. వాళ్ళ నాన్న నేను 6th క్లాస్ లో బెంచ్ మీట్స్, బాగా ఫ్రెండ్స్ కూడా. అంత క్లోజా? డెడ్ క్లోజ్. క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని. క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతుల్లో పెట్టేవాడు. అయితే ఆయనకు నువ్వే చెప్పు, ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని. నాకు విషయం చెప్పమ్మా. నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా, లేకపోతే ఆయనలాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా? ఎవరు చేసినా షాక్ తగిలేది ఆయనకే. నేను కంట కనిపెడుతూనే ఉన్నాను. ఎవరిని? మా వారి డాడీని. ఇదేంటో తెలుసా? అని కాదు, యాసిడ్. ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన్ని ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు. ఏమైంది, కనిపెట్టారా? అబ్బా మీరా? అది అగ్ని సాక్షి కాదురా, యాసిడ్ సాక్షి కూడా. అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే. అది నేను కనిపెట్టపోయింది, నేను తప్పించుకొచ్చేసా. గదేంది బాస్, బొక్కలు తీస్తామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చినావు. ఓరి డ్రైనేజీ, ఆలోచించాల్సింది పొట్టతో కాదురా, బ్రెయిన్ తో. బ్రెయిన్ తో కాదు, తెగింపుతో. నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టురే కొడతాను. పొట్టు రేగొట్టడానికి అదేం మొక్కజొన్న పొత్తి కాదు. ఎల్లెళ్ళు, దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది. యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది. యాసిడ్ బోట్ల? రే జేమ్స్, నువ్వేదో ఖడ్గ తిక్కని అనుకోబాక. దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా. అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం. ఏం గ్యాస్ ప్రాబ్లమా? ఏముంటో తెలుసా? మల్లెపూలు శోభనానికి వాడతారు. ఏముంటో తెలుసా? స్వీట్స్. శోభన స్వీట్ గా జరగాలని వాడతారనమాట. ఏమిటి తెలుసా? ఫ్రూట్స్. శోభన అయిన తర్వాత దీన్ని తింటారు.